సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే ఇప్పుడు సువేందు అధికారి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది, దీని గురించి మాట్లాడదాం. చాలా ఆప్షన్స్ ఉన్నప్పటికీ సువేందు అధికారిని బీజేపీ అధిష్టానం ఎందుకు నిర్ణయించుకుంది, ఈ అంశాల గురించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచిటెల్ గారు. సురేష్ గారు నమస్కారం. మొత్తానికి ప్రమాణ స్వీకారం అయిపోయింది, పెద్దగా ఏం డ్రామా ఏం లేదు, ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇప్పుడు ఇమీడియట్గా ఆయన ముందు ఉన్నటువంటి సవాల్ ఏంటి? ఫస్ట్ ఛాలెంజ్ ఆయన ముందు ఉన్నట్లది మనం చూడాలంటే లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ దీనికి మెయిన్ ప్రాబ్లం. వెస్ట్ బెంగాల్లో లాస్ట్ 15 సంవత్సరాల్లో, దాంట్లో స్పెసిఫిక్గా లాస్ట్ 10 సంవత్సరాల్లో అక్కడ జరిగిన అక్రమ సంఘటనలు కానివ్వండి, చాలా మటుకు మర్డర్ కానీ, రేప్ కానీ, పొలిటికల్ మర్డర్స్, దాంట్లో అది దేశం మీద ఎక్కడ చూడలేదు మీరు. ఇట్లాంటి ఇక్కడే కనిపిస్తుంది. దాన్ని సపోర్ట్ చేశారు మమతా బెనర్జీ గవర్నమెంట్, ఒక మహిళగా ఉండి. అది కూడా అక్కడ ఉన్న గుండాలు, అక్కడ ఉన్న గుండా రాజ్యం. మీ ఇంట్లో ఒక సిమెంట్ బ్యాగ్ కొనాలంటే మీరు వాళ్ళ ఏజెంట్ దగ్గరే తీసుకోవాలి, ఇంకా ఎవరు అమ్మరు. మీకు ఇసుక కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, వాళ్ళ కమిషన్. ప్రతి ఏరియాకి టీఎంసీ గుండాలు ఉంటాయి, మాఫియా అది నడిపించాలి. అని దీనికి ప్రూఫ్ ఉంది, ఏదో ప్లాన్గా చెప్పట్లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తారు, కానీ కంప్లైంట్ ఎవ్వరు పట్టించుకోలేదు. దానికోసం చూడండి, ప్రజలు ఇప్పుడు రోడ్డు మీద దిగి కొడుతున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. మనం ఇన్ని రోజులు పోనీ అని ఊరుకున్నప్పుడు ఇది జరుగుతుంది. ఎందుకంటే ఏం చేయాలి, మా కర్మ అని చెప్పి కూర్చున్నారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. కానీ వాళ్ళు ఈసారి ఓటు వేసినప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఎంత మెజారిటీ దాన్ని తీసుకొచ్చారంటే ఈ కోపం వాళ్ళలో ఉండే, వాళ్ళ లోపల కోపం ఉండే. మీరు చూస్తున్నారు, విజిలాంటీ జస్టిస్ అంటాం మనం, రోడ్డు మీద దిగి కొడుతున్నారు వాళ్ళు. ఇది డిఫరెన్స్ రాజు గారు. సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రజలు. సెలబ్రేట్ ఒకటి, ఇంకా వాళ్ళ మీద అత్యాచారం చేసిన వాళ్ళు మహిళలు కూడా వెళ్ళి కొడుతున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి గుంజి బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళు చాలామంది పారిపోయారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే విజిలెన్స్ జస్టిస్ కూడా కరెక్ట్ కాదు. సో లా అండ్ ఆర్డర్ విల్ బీ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. దానికి ఏం చేయాలి? ఓకే, లా అండ్ ఆర్డర్కి ఫస్ట్ మీరు టాప్ టు బాటమ్ మార్పులు తీసుకురావాలి. కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయారు మమతా బెనర్జీ గవర్నమెంట్. లాస్ట్ కోల్కతా పోలీస్ కమిషనర్ రాజ్యసభ మెంబర్ చేసింది ఆమె. సో ఎంత మట్టుకు పొలిటికల్ కనెక్షన్స్ ఉంటే అక్కడే అర్థమైపోతుంది. ఐపాక్ రైడ్ జరిగినప్పుడు కల్కట్టా పోలీస్ కమిషనర్, ఇదే పోలీస్ కమిషనర్ వచ్చారు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వచ్చారు. మమతా బెనర్జీ యొక్క ఫాస్ట్ అండ్ టు డెత్ అని చెప్పి కూర్చున్నప్పుడు నిరాహార దీక్షలు, అప్పుడు కూడా వచ్చారు పోలీస్ కమిషనర్ వచ్చి పక్కన కూర్చున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అందరు కాంప్రమైజ్ అయిపోయారు కంప్లీట్గా. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఒకసారి మీరు కాంప్రమైజ్ అయిపోతే మళ్ళీ మీకు తిరిగి వెళ్ళలేరు మీరు. అదే జరిగింది అక్కడ. సో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఈ 10 సంవత్సరాలు, లాస్ట్ 15 సంవత్సరాలు అక్కడ చేసిన అక్రమాలని అరికట్టడానికి ఇప్పుడు సువేందు అధికారి దగ్గర ఒక చాలా క్లీన్ స్లేట్ ఉంది. ఆయన ఇంకేం చేయక్కర్లేదు, కంప్లీట్గా తీసి పక్కన పడేసి కంప్లీట్గా మార్పులు తీసుకురావాల్సి. దానికోసమే మనం చూస్తున్నాం. ఈ గవర్నమెంట్ దగ్గర అడిగారు కూడా, వాళ్ళ దిలీప్ ఘోష్ దగ్గర కూడా అడిగారు, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ అని అడిగారు న్యూస్ పేపర్ వాళ్ళు, వాళ్ళ మీడియా వాళ్ళు. ఈ స్వేరింగ్ తర్వాత ఆయన కూడా ఇదే చెప్పారు, లా అండ్ ఆర్డర్. ఓకే, దాని తర్వాత చాలా పనులు ఉంది, కానీ లా అండ్ ఆర్డర్ విల్ బి ద ఫస్ట్. నేను ఒక సజెషన్ 2-3 రోజులు చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకటి, ఇవాళ మోదీ గారు చెప్పారు 220 అనుకుంటాను మంది చనిపోయిన బీజేపీ కార్యకర్తలు, వాళ్ళకి శ్రద్ధాంజలి అప్పటి ఆయన మొదలుపెట్టారు సెషన్ అంతా. ఈ 320-315 ఎంత నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, కానీ 321 అనుకుంటాను. వీళ్ళ ఎట్లా చనిపోయారు, వీళ్ళ మీద ఎట్లా హత్యలు జరిగినాయి, దీని గురించి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ. బీజేపీ ఒకటే కాదు, చాలామంది కామన్ పీపుల్ కూడా చనిపోయారు. చాలామంది మహిళల్ని రేప్ చేశారు, రిపీటెడ్గా రేప్ చేశారు. సందేశ్ ఖాళీ చూసాం, ఆర్జీ కార్స్ కేసు కూర్చో, చాలా ఉన్నాయి అట్లాంటివి. దీని గురించి ఒక సమగ్రమైన ఒక జ్యుడిషియల్ కమిషన్ కావాలి మనకి. ఆ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళతో పాటు ఈ జ్యుడిషియల్ కమిషన్లో ఎవరెవరు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందంటే వాళ్ళ కేసు ఎన్ఐఏకి అప్పగించాలి. ఒకసారి మీరు ఎన్ఐఏకి అప్పగించేస్తే వాళ్ళు చూసుకుంటారు అక్కడి నుంచి. దిస్ ఈజ్ వాట్ మై ప్రపోజల్ ఇస్. అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, కానీ ఐ థింక్ ఇది చేయాల్సింది. ఎందుకంటే అక్కడ జరిగిన
వాళ్ళకి ఇండివిజువల్ కేసెస్కి వెళ్తే ఏం కాదు, అది అక్కడ ఫైల్లో పడి ఉంటుంది, ఆ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేసి ఉంటారు, ఎవిడెన్స్ పోయి ఉంటుంది. సో ఫస్ట్ ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఎవరైనా, దాంతోపాటు 2 హైకోర్టు జడ్జెస్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు కంప్లీట్గా కల్కట్టా కానీ మిగతా ఎక్కడెక్కడ రీజన్స్ ఉన్నారో నార్త్ బెంగాల్లో డార్జిలింగ్ కానీ జల్పాయిగూడి కానీ సిలిగుడి అక్కడ కూడా వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి ఒక 3-4 రోజులు కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అప్లికేషన్స్ తీసుకొని ఏం జరిగింది, ఎట్లా జరిగింది హత్యలు, ఎవరు రాకపోతే కూడా ఆ పోలీసు వాళ్ళ దగ్గర రికార్డు తీసుకొని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో దగ్గర నుంచి రికార్డ్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఎన్ఐఏ అప్లికేషన్స్ ఒకసారి జడ్జెస్ చూసుకుని వాళ్ళకి తెలిసిపోతుంది ప్రైమా ఫేసి ఉందా లేదా, దాని తర్వాత దే కెన్ టేక్ అ డెసిషన్ అన్నమాట. ఇది ఫస్ట్ ప్రయారిటీ. రెండవది, ఒకటి బెంగాల్ ఒక సేయింగ్ ఉండే ముందు, వాట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో, అది ఎప్పుడో పోయింది. అది బెంగాల్లో ఇండస్ట్రీ అనేది లేదు, డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ అని లేదు. డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అస్సలు లేదు, పారిపోయారు. అది కమ్యూనిస్ట్ వాళ్ళు 35 సంవత్సరాలు, 34-35 సంవత్సరాలు, మమతా బెనర్జీ 15 సంవత్సరాలు. వీళ్ళు చేసిన దానికి అక్కడున్న ప్రతి కంపెనీ పారిపోయారు అక్కడి నుంచి, పెద్దవాళ్ళందరూ. చిన్న చిన్న కొంత కంపెనీలు మిగిలిపోయారు, కొత్త ఐటీ కంపెనీలు వచ్చారు, కానీ మేజర్ ఇండస్ట్రీస్ ఎవరు రాలేదు. మనకు అందరు తెలిసిందే మమతా బెనర్జీ సింగూర్లో చేసిన గొడవ, అక్కడి నుంచి టాటా పారిపోయారు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు దానికి ఒక మార్పు తీసుకురావాలి. పాసిబ్లీ మమతా బెనర్జీ ఒక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని ఎప్పుడు నడిపించుకుంటే దాని నుంచి ఏ రాదు. కానీ మోదీ గవర్నమెంట్ వైపు నుంచి పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ఈవెన్ హర్దీప్ పూరి, కొంతమంది ఇట్లాంటి సీనియర్ మినిస్టర్స్ని కూర్చోబెట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఒక కమిటీ, కోర్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఈ వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ ఎట్లా తీసుకురావాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి కొన్ని పరిమితులు ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు బయటికి ఎక్కువ తిరగలేరు, వాళ్ళని ఢిల్లీలో ఎవరు కలవడానికి రారు, అంటే వీళ్ళు ఢిల్లీకి వెళ్ళాలి ప్రతిసారి ఎవరైనా ఫారినర్స్ వచ్చిన, ఫారిన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఫారిన్ ట్రేడ్ డెలిగేషన్స్ వచ్చినప్పుడు. సో ఈ వీళ్ళు ఒక వెస్ట్ బెంగాల్ కమిటీ, కోర్ కమిటీ వేసి నెక్స్ట్ 6 monthsలో వెస్ట్ బెంగాల్కి తీసుకురాగలిగే ప్రాజెక్ట్స్ని అక్కడికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఇది రైల్వేస్ ఉండొచ్చు, డిఫెన్స్ మినిస్ట్రీది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ప్రపోజల్ స్టేజ్లో ఉంటే దాన్ని వెస్ట్ బెంగాల్లో కన్సిడర్ చేయమని చెప్పాలి. మోదీ గారు అదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు దీన్ని. అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తే ఏమైనా కావచ్చు, మ్యాజిక్ షో కూడా చేయొచ్చు, కానీ చేయాలి, అది డిఫికల్ట్. ఇది ప్రాబ్లం రాజు గారు. సో ఇది చేసినాక ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. బెంగాల్ నుంచి యంగ్స్టర్స్ అందరు పారిపోయారు. బెంగాల్ ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, ముస్లింలు ఉన్నారు అక్కడ, అంతే. అమ్మ నాన్న ఉంటారు, పిల్లలంతా మిగతా కంట్రీస్కి వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఉద్యోగం లేదు. సో మీదంతా లింకే. ఇప్పుడు తీసుకొస్తున్న, కొత్తగా తీసుకురాబోతున్న ఇండస్ట్రీస్ టైం పడుతుంది, 2-3 సంవత్సరాలు పడుతుంది సెటప్ చేసి వచ్చి. కానీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫాస్ట్గా షిఫ్ట్ చేయగలిగితే ఏంటంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఐటీలో అది కాల్ సెంటర్స్ ఉండొచ్చు, మిగతా ఏదైనా ఉండొచ్చు. అది మీరు ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్లో చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేయొచ్చు. దానికి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన అశ్విని వైష్ణవ్ గారు, ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా కమిటీలో ఉండాలి యాక్చువల్లీ. అశ్విని వైష్ణవ్ గారిని పిలిపించి ఆయన కూర్చోబెట్టి ఆయన టీంతో ఒక కోర్ టీం తయారు చేసి ఎంకరేజ్ చేయాలి. అంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి, స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా, ఇద్దరు వైపు నుంచి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎంత మటుకు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మీద తీసుకురాగలరో అది బాగుంటుంది. సో దీని అన్నికి ఒక లింక్ ఉంది రాజు గారు. ఒకటి మీరు చూస్తున్నారు లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ బాగుంటే పెట్టుబడి పడడానికి ఇన్వెస్టర్స్ వస్తారు. మీరు యూపీలో చూశారు, ఇది నోయిడా ఒక టైంలో అంత పెద్ద ప్లేస్ ఏం కాకపోతే, కానీ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ యూపీ ఎట్లా చేంజ్ చేశారో మీరు చూశారు. ఇప్పుడు అదే అందరూ అనుకుంటున్నారు, యోగి మోడల్ ఇప్పుడు ఇక్కడ కావాలి, అవసరం, ఇక్కడ నీడ్ ఆఫ్ ది అవర్. కరెక్ట్. ఎందుకంటే మీ గుండాల్ని, రేపిస్ట్ని మీరు కోర్టుకి తీసుకెళ్ళి ఎవిడెన్స్ చూపించి బిర్యానీ తినిపించి మీరేం చేయలేరు. వాడు ఒక 5 సంవత్సరాల తర్వాత బయట ఫ్రీగా తిరుగుతాడు. బుల్డోజర్, ఇన్స్టెంట్ ఎన్కౌంటర్. అందరికి తెలుసు, మొన్న కూడా జరిగిన 9 మంది చంపారు ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్. అందరికి తెలుసు అది ఫేక్ అని. కానీ వీళ్ళని ఇక్కడ మన దగ్గర దివ్య హత్య కేసులో కూడా అదే జరిగింది, దివ్య రేప్ అండ్ మర్డర్ కేసులో. సైబరాబాద్ పోలీస్ ఇచ్చేసారు, ఎన్కౌంటర్ చేశారు. అందరు ఏడుచుకున్నారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు, వీళ్ళంతా. ఏంటిది, ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది, అది ఏం చేస్తారు చెప్పండి. వాట్ విల్ యూ డూ? వీళ్ళు కోర్టు తీసుకెళ్తారా? వాళ్ళు ముగ్గురు రేప్ అండ్ హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, విట్నెస్ ఎవరు లేరు. సో ఇది కూడా అంతే సంగతి. ఇప్పుడు షాజహాన్ కానీ, సందేశ్ ఖలీల్ ఉన్నవారు, మిగతా చాలామంది ఉన్నారు, జహాంగీర్ ఉన్నారు. వీళ్ళనందరినీ ఒక్కరొక్కరిని కూడా విడవకుండా తీసుకెళ్ళి
నేను చెప్తాను చూడండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి విత్ ఇన్ 3 months వీళ్ళకి శిక్ష పడాల్సిందే. దానికి కోర్టు టీం తయారు చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే సిబిఐకి అప్పగించేస్తే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతారు, ఎన్ఐకి అప్పగించే వాళ్ళు ఎక్కడ. సో ఎన్ఐలో కూడా ఒక కోర్ట్ టీం తయారు చేసి డెడికేటెడ్ ఓన్లీ ఫర్ దిస్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జడ్జి కూడా ఉంటుంది, ఎన్ఐ జడ్జి ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్గా దే షుడ్ గెట్ ద పనిష్మెంట్ గివెన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.